నమస్తే, నేను మీ సతీష్. సీఎంఓలో సీఎం కుర్చీలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూర్చున్నటువంటి వీడియో ఎక్స్ వేదికగా ఏదైతే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర వ్యంగ్యంగా ట్వీట్ చేయడం, ఆ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్గా మారుతుంది. అయితే సీఎం కుర్చీలో గుడివాడ అమర్నాథ్ కూర్చోవడం పట్ల సీఎంఓ అధికారులు కూడా కొంత సీరియస్ అయినట్లుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి బాధ్యులు ఎవరు, ఎందుకు ఈ విధమైనటువంటి చర్యలకి పూనుకున్నారు, ఎవరు దీనికి సహకరించింది, ఈ రకమైనటువంటివి ఎందుకు జరిగినాయి అనేటువంటి అంశాలపైన జిఐడి అధికారులను కూడా వివరణ కోరినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం సీఎంఓలో సీఎం కుర్చీలో గుడివాడ అమర్నాథ్ కూర్చోవడం అనేటువంటిది కూడా ప్రస్తుతం ఒక హాట్ టాపిక్గా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి ఈ అంశంపై జరుగుతున్నటువంటి చర్చలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ఏం సార్, ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి గారి కుర్చీలో మరి మంత్రి వెళ్ళి కూర్చోవటం, ఈ అంశాన్ని ఏం చెప్తారు? అది కొన్ని సంఘటనలు. ఇప్పుడు దీనికన్నా ముందు ఇంకోటి గుర్తు చేసుకోవాలి సతీష్ గారు. నిన్న వైవి సుబ్బారెడ్డి గారు, ఆయన సొంత బాబాయి, హైదరాబాద్లో పరిపాలన రాజధాని పెడతా అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రికి అసలు అక్కడ ఏమన్నా స్థానం ఉందా ప్రభుత్వంలో లేదా అనేది ఇప్పుడు ఈ సంఘటనలు, వరుసగా జరుగుతున్న సంఘటనలు అనుమానం కలిగిస్తున్నాయి. ఎందుకంటే 4వ రాజధాని తీసుకెళ్లి పరిపాలనా రాజధాని హైదరాబాద్లో పెడతాం అనేది చిన్న విషయం కాదు. అది ప్రభుత్వ విధానపరంగా ప్రకటించాలి. అసలు దానికి కూడా పరిమితులు ఉన్నాయి. అది ముఖ్యమంత్రి కాకుండా ఆయన ప్రకటించాడు. అసలు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అంశాలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నాడు. ముఖ్యమంత్రి పాత్ర చాలా నామమాత్రం, అంటే అది ఉనికిలో లేనది అనుకున్నాడా అమర్నాథ్ గారు కూడా? ఏముందలే, ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే మాత్రం అసలు ముఖ్యమంత్రికి ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఏం ప్రాధాన్యత ఉందని ఆయన కూడా గమనించాడా? అందులో ఆయన కూడా ఒక గ్రాడ్యుయేట్ అని నేను అనుకుంటున్నాను, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. వాళ్ళ తండ్రి గురునాథ్ గారు, ఆయన కూడా మంత్రిగా కూడా పనిచేసిన గుర్తు నాకు, రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గంలో. అంత పొలిటికల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన మనిషికి ప్రోటోకాల్ ఎట్లా మెయింటైన్ చేయాలో తెలియదని మనం అనుకోలేము. ముఖ్యమంత్రి ఎప్పుడైనా సరే లేకపోవచ్చు, ఉండొచ్చు. ఎవరు కూడా ఆ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోకూడదు. ఎవ్వరు కూడా, ఈవెన్ రామకృష్ణారెడ్డి కానీ, లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారు కానీ, లేకపోతే విజయసాయిరెడ్డి కానీ ఎవరు కూడా కూర్చోకూడదు. అదర్ దాన్ ముఖ్యమంత్రి ఎవడైనా సరేనండి. వీళ్ళకి ప్రభుత్వంలో ఎంత ప్రాధాన్యత అయినా ముఖ్యమంత్రి ఇవ్వచ్చు కాక, కానీ ఆ సీట్ అనేది మాత్రం కేవలం ముఖ్యమంత్రి గారికి ఉద్దేశించింది. ఆ గౌరవం అనేది ఆయన ఒక్కడికి మాత్రమే దక్కాలి. అది ప్రజలు ఇచ్చిన గౌరవం ఆ సీట్ అనేది. మరి అందులో ఈయన కూర్చుని రివ్యూ మీటింగ్ కూడా జరిపాడంటే పరిశ్రమలో ఐటీకి సంబంధించి అసలు సీఎంఓ అధికారులు ఏమన్నా నిద్రపోతున్నారా? సీఎంఓ లేని టైంలో అసలు ఆ రివ్యూ మీటింగ్ అసలు అక్కడ జరపకూడదు కదండి. జరిపాడు కాబట్టి ఆయన ఆ సీట్లో కూర్చున్నాడు. జరుపుతున్నప్పుడైనా సీఎంఓ సిబ్బంది, అటెండర్లు, ఇతర సిబ్బంది ఉంటారు కదండి, మైక్స్ అరేంజ్ చేసేవాళ్ళు, వాళ్ళు వెళ్ళి సీఎంఓలో ఉన్న ఐఏఎస్లు కానీ పై అధికారులకు చెప్పాలి కదా, సార్ మరి ఆయన తెలిసి కూర్చున్నారో తెలియ కూర్చున్నారో, సీఎం గారు సీట్లో కూర్చున్నారు అన్నప్పుడు వాళ్ళైనా వచ్చి ఆపేసేయాలి. ఆపేసి ఇక్కడ ఇది సమంజసం కాదండి, మీరు కావాలంటే సెక్రటేరియట్కి వెళ్ళి ఎక్కడన్నా పెట్టుకోండి, సీఎంఓ ఆఫీస్లో పెట్టడానికి లేదు, ఆ సీట్లో కూర్చోవటమే తప్పు, ఇప్పుడు మా ఉద్యోగాలకి ముప్పు వస్తుందని. ఇప్పుడు సపోజ్ అది వీడియో కూడా వైరల్ అవుతుంది కదండి. ఇప్పుడు గతంలో ఒక చిన్న సంఘటన చెప్తా సతీష్ గారు. దుర్గారావు అని ఒక అతను టిక్ టాక్ చేస్తాడు, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ చాలా పాపులర్ కూడా. అది ఒక సీఎంకి సంబంధించిన రీల్ చేస్తా అతను ఆల్మోస్ట్ సీఎం గారి ఛాంబర్ లాగా క్రియేట్ చేసిన ఒక సెట్టింగ్లో చేస్తేనే అసలు సీఎం సీట్లో దుర్గారావు అని వైరల్ అయింది. అది వైరల్ అయినప్పుడు జనం ఆశ్చర్యపోయారు. అసలు దుర్గారావు అనే వ్యక్తి సీఎంఓ ఆఫీస్కి ఎట్టా వెళ్తాడు, సీఎం లేకపోయినప్పుడు మాత్రం కూడా ఆ సీట్ రాక వెళ్ళి ఎలా కూర్చుంటాడు అనుకున్నారు. తీరా తర్వాత కొంత ఉపశమనం ఏం తెలిసిందంటే అది సీఎంఓ ఆఫీసు కాదు, సెక్రటేరియట్లో సీఎం గారి ఆఫీస్ కాదు, ఆయన కేవలం అట్లాంటి సెట్టింగ్ నీరెస్ట్గా తీసుకొచ్చి చేసిన సెట్టింగ్ అని. అట్లా సెట్టింగ్ వేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదండి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సెట్టింగ్ కూడా బయట వేసుకుని ఎవరో ఏ షూట్ అయినా చేసుకోవచ్చు, కానీ గర్భగుడిలోకి వెళ్ళి షూట్ చేయనివ్వరండి. అది ఎంత గొప్ప సినిమా అయినా సరే, అన్నమయ్య అయినా సరే, వెంకటేశ్వర స్వామి గారు శ్రీవారి మీద తీసిన సినిమా అయినా సరే కాక అసలు మూల విరాట్ని తీనవరు షూటింగు మన సతీష్ గారు. అట్లాగే అలాంటి షూటింగ్లు కానీ ఎస్విబిసి వాళ్ళు చేయాల్సిన షూటింగ్ కోసం ఒక సెట్టింగ్ ఉంటుంది. ఆ సెట్టింగుల్లో తీస్తారు తప్ప మూల విరాట్ని చూపించరు. అట్లాంటిది నిన్న ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో అనుబంధంగా ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో గుడివాడ అమర్నాథ్ గారు వెళ్ళి
అక్కడ కూర్చొని చేశాడంటే అది ఏ విధంగా మనం వ్యాఖ్యానించాలో మనకు అర్థం కావట్లా. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంత గందరగోళ పరిస్థితులు ఉన్నాయి, అసలు ముఖ్యమంత్రికి ఒక గౌరవము, గుర్తింపు, అసలు ముఖ్యమంత్రి అంటే ఆ భయము, భక్తి, ప్రేమ, గౌరవం ఏమైనా ఉన్నాయా లేవా అనేది అనుమానం వస్తుంది ఇప్పుడు జరిగిన వరుస సంఘటనలను బట్టి చూస్తుంటే. నిన్న సడన్గా వైవి సుబ్బారెడ్డి గారు అసలు ఆయనకి ప్రభుత్వంలో ఏ పాత్ర కూడా లేదు, కానీ ఒక భారీ పెద్ద విధాన ప్రకటన చేశాడు. అది 2 రాష్ట్రాల మధ్యలో చిచ్చు రేపే అంశం కూడా చాలా కీలకం, సున్నితమైన అంశం. మరి ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఖండించినట్టు కూడా లేదండి. వాళ్ళ ఏమన్నా ప్రకటన వచ్చిందండి సీఎం ఆఫీస్ నుంచి దాని మీద ఖండించినట్టు? కానీ ఇతను సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు మేమేమి హైదరాబాద్లో పరిపాలనా రాజధాని పెట్టట్లేదని ఖండించలేదు కదా. మరి మౌనం అర్ధంగీకారం అని ఇది పూర్తి అంగీకారంగానే భావించాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పనులు, లేకపోతే ముఖ్యమంత్రి గారు కూర్చోవాల్సిన స్థానం, సీటు, మరి ఎవరు పడితే వాళ్ళు కూర్చుంటున్నారు, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఆ స్థానానికి ఒక పవిత్రతని, లేకపోతే గౌరవాన్ని, గుర్తింపుని కూడా పోగొట్టారనిపిస్తుంది. అది ప్రజలు తలవంచుకునే సంఘటన ఇది సతీష్ గారు. అంటే ముఖ్యంగా చూస్తే ఇప్పటికే ఒకవైపున టిక్కెట్ల రచ్చ ఒకటి వైసీపీలో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి తరుణంలో ఆల్రెడీ గుడివాడ అమర్నాథ్కి సంబంధించి కూడా ఆయనకి మరి సీట్ ఉందా లేదా ఏం తెలియట్లేదు. మరి ఈ సమయంలో ఆయన తృప్తి పడ్డాడేమో, ఎట్టాగు ఆ సీట్ లేదు ఈ సీట్లో అయినా కూర్చుని ఆనందపడదామని అయ్యుండొచ్చు. ఇక ఎట్లాగూ మళ్ళీ జీవితంలో మళ్ళీ ముఖ్యమైనది అసలు ఎమ్మెల్యే అవుతారో కూడా ఎవరు చెప్పలేరు కదండి. ఇప్పుడు రేపు వచ్చిన తర్వాత ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పార్టీ కకావికలు అయిపోవచ్చు. వ్యక్తుల దీంతో పెట్టిన పార్టీలు ఎన్నాళ్ళు ఉంటాయండి? ఏదైనా సిద్ధాంతపరంగా పెట్టిన పార్టీలు అంటే ఉంటాయి. ఒక వ్యక్తి మీద ద్వేషంతో పెట్టే పార్టీలు కొంత చాలా స్వల్పకాలంలోనే అంతర్ధానమైన పార్టీలు అనేకం మనం చూసాం. అట్లాగే మరి ఆయన అమర్నాథ్ గారు ఏముందలే నేను మళ్ళీ ఎమ్మెల్యే అవుతానా, ఈ సీఎం సీట్కి అంత దగ్గరికి వెళ్ళలేడు కదా, సీఎం ఆఫీస్లోకి వెళ్ళాడు కాబట్టి ఆ మీటింగ్ అక్కడే పెట్టుకుని ఆ ఆనందం, ఆ గుర్తింపు ఏదో ఆయన ఫీల్ అవ్వాలనుకున్నాడేమో, నేను కూడా సీఎంని అనిపించుకోవాలని. అట్లా అనిపిస్తుంది, ఇది సునకానందం లాగా. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే సీఎం కుర్చీలో మంత్రి గుడివాడ అమర్నాథ్ కూర్చోవడం అనేటువంటిది మాత్రం ప్రస్తుతం రాజకీయంగా ఒక కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే కూర్చోవడం అనేటువంటి అంశం పైన అటు సొంత పార్టీలో కూడా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే రాజకీయ వర్గాల్లో అంటే గుడివాడ అమర్నాథ్ చేసినటువంటి చర్య ఏదైతే ఉందో అది మరి ముఖ్యమంత్రి సీట్ల పంచాయతీ పెట్టడం, దాని పట్ల పార్టీ నేతల అసంతృప్తుల్లో భాగంగానే ఈ విధమైనటువంటి చర్యలకు పూనుకున్నాడా అనేటువంటి అనుమానాలకు కూడా దారితీస్తోంది అనేటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం సతీష్ గారు. మనవి